విశాఖపట్నం నగర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సిపి శంకరబ్రత బాగ్చి. నూతన సంవత్సర వేడుకలను ప్రజలంతా సురక్షితంగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ట్రాఫిక్ నిబంధనలు కూడా పాటించాలని ఆయన కోరారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ వార్షిక సమీక్ష సమావేశం సందర్భంగా సిపి మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించామన్నారు. ఆసిల్మెట్ట ఫ్లైఓవర్ బీచ్ రోడ్డులో 31వ తేదీ రాత్రి 8 గంటల నుండి జనవరి 1 తెల్లవారుజామున 5 గంటల వరకు ఎటువంటి రాకపోకలకు అనుమతి లేదన్నారు. బీచ్ రోడ్డు మొత్తం డ్రోన్ల నిఘా నీడలో ఉందన్నారు. దీనితో పాటు నగరంలో పలుచోట్ల నిబంధనల మేరకు ట్రాఫిక్ ఆంక్షలు వర్తిస్తాయన్నారు. డ్రగ్స్ వినియోగిస్తే కొరడా జలపించక తప్పదన్నారు. 30th, 31st ఫస్ట్ హోటల్స్, క్లబ్లు, పబ్లు అక్కడ నిర్వాహకులు మాత్రమే మధ్యరాత్రి 1 గంట వరకు కార్యకలాపాలు పెట్టుకోవచ్చు, తర్వాత ముగించుకోవాలి. ఏపీ పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013 ప్రకారం పనిచేయాలి. ప్రొవిజన్స్ ఉల్లంఘిస్తే యాక్షన్ ఉంటుంది. ప్రతి జంక్షన్ వద్ద పోలీస్ టీం ఉంటుంది. ప్రజలు ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేస్తే పోలీస్ దగ్గరికి రావాలి. ఈవెంట్ మేనేజర్స్ మీ ప్రాంగణంలో పార్కింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి. మీ దగ్గరికి వస్తున్న పబ్లిక్ రోడ్డు మీద వెహికల్ పెట్టి ట్రాఫిక్ కంజెషన్ సృష్టించకూడదు. మీరు మీ ఈవెంట్కి పిల్లల్ని రప్పిస్తే ఖచ్చితంగా RFID ట్యాగ్ ఏర్పాటు చేయాలి, లేకపోతే చిల్డ్రన్ మిస్ అయిపోతుంది. దీనికి మేము ఒక యాప్ పెట్టాము. మీరు చెప్తారా? ఒక యాప్ మేము పెట్టబోతున్నాం. ఆ ఆర్గనైజర్స్కి తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు 100% పిల్లలకు RFID ట్యాగ్ ఇవ్వాలి. ప్రతి ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది వాళ్ళు ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి. సఫిషియెంట్ నంబర్ ప్రవేశ ద్వారాలు, నిష్క్రమణ ద్వారాలు పెట్టాలి. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, గాంజాయి సేవించడం, డ్రగ్స్ సేవించడం, ప్యాకట ఉండకూడదు. నృత్యాలు, పాటలు, అందులో అశ్లీలత ఉండకూడదు. మా పోలీస్ వాళ్ళు సివిల్ డ్రెస్లో అంతా గమనిస్తూ ఉంటారు. 360 డిగ్రీ CCTV పెట్టాలి. ఆ CCTV ఫుటేజ్ ప్రిజర్వ్ చేసి పోలీస్ వాళ్ళకు అప్పచెప్పాలి. మన ఎక్కడ ఎక్కువ మంది లేడీస్ ట్రావెల్ చేస్తారు, ప్రయాణం చేస్తారు, అక్కడ షీ టీమ్స్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది, మహిళలు ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేస్తే షీ టీమ్స్ దగ్గరికి వెళ్ళాలి. ఈ 38, 31st అండ్ ఫస్ట్ ముఖ్యంగా ట్రాఫిక్ వయలేషన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. నంబర్ 1 డ్రంక్ అండ్ డ్రైవింగ్. అది కాకుండా హెల్మెట్ లేని ప్రయాణం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ ద్వారా డ్రైవింగ్, నంబర్ లేని వెహికల్ మీద డ్రైవింగ్, బైక్ రేసింగ్, కార్ రేసింగ్, మోడిఫైడ్ సైలెన్సర్తో పెద్ద శబ్దం చేస్తూ డ్రైవింగ్, జిగ్జాగ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్, ఇవన్నీ చేస్తే మాత్రం కఠిన చర్య ఉంటుంది. కొత్త సంవత్సరంలో ఇంకొక కొత్త న్యూస్ మీకు ఇవ్వబోతున్నాం. 1st సెప్టెంబర్ నుండి మేము స్టార్ట్ చేసాము. ఏదైనా వయలేషన్ చేస్తే 3 months సస్పెన్షన్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఒకసారి సస్పెండ్ అయిన తర్వాత ఆ వెహికల్ అక్కడ మా వాళ్ళు పోయి లాక్ చేస్తాడు. నెక్స్ట్ 3 months వరకు ఆ వెహికల్ నడపడానికి రాదు. కాబట్టి వైజాగ్ ప్రజలు గమనించండి, గుర్తించండి, గుర్తుపెట్టుకోండి. ఎటువంటి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్ ఉల్లంఘిస్తే మాత్రం మీ వెహికల్ కూడా మేము లాక్ చేసేస్తాం. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసి నెక్స్ట్ 3 months వరకు నడపడానికి రాదు. సెకండ్ వయలేషన్ చేస్తే ఇంకా 3 months, థర్డ్ వయలేషన్ చేస్తే FIR రిజిస్టర్ చేయడం, కేసు రిజిస్టర్ చేయడం అండ్ బండిని పర్మనెంట్గా సీజ్ చేయడం, లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన కొత్త సంవత్సరంలో AI డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాకుండా ఇది కూడా స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్ వయలేషన్ తగ్గుతుందని ఆశిస్తున్నాం.